రైట్. ఇక 50 ఏళ్లకు పైగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాన్ని ట్రంప్ వచ్చి రాగానే రద్దు చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మనతో డిస్కషన్ చేయడానికి బండారు రామ్మోహన్ రావు రాజకీయ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు జూమ్ ద్వారా. నమస్తే అండి. నమస్కారం. ఎస్, మీరు విన్నారు. మరి ఈ నిర్ణయం వల్ల మన పౌరులకు నష్టమా లాభమా, అలాగే ఒకవేళ అమెరికాకు నష్టమా లాభమా? ఇది అంటే అమెరికా పరంగా చూసుకుంటే వాళ్ళ లాభం. ఎందుకంటే అమెరికన్స్ ఫస్ట్ అని ఎప్పుడైతే ట్రంప్ మొదటిసారి కూడా గెలిచినప్పుడు అన్నారో అమెరికన్ పరంగా చూసుకుంటే లాభం. కానీ అమెరికన్స్ అంటే ఇది మూలవాసులు ఎక్కడో పోయిండ్రు, ఒక రకంగా చెప్పండి వలస దేశం అనవచ్చు. ఇప్పటికీ పక్కనే ఉన్న మెక్సికో నుంచి వలసలు ఎదుర్కొంటున్నారు, వలస ప్రాబ్లమ్. అట్లాగే పక్క నుంచి కెనడా నుంచి ఎదుర్కొంటున్నారు, వాటికి సహాయం కూడా చేస్తున్నారు, వాటి దిగుమతుల మీద సుంకాలు తక్కువ చేశారు. ఇట్లా చూసుకుంటే అమెరికాలో ఉన్న పౌరులకు ఎవరైతే మొదటి నుంచి ఉంటున్న వాళ్ళకు వాళ్ళ లాభం అనే పరిస్థితిలో ఉంటాయి. కానీ మన నష్టం అంటే తప్పనిసరి నష్టమే కదా. చాలా సార్లు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అమెరికన్ సిటిజన్స్ కానీ లేకుంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకుండా అక్కడ పిల్లలు పుడితే చాలు వాళ్ళు అక్కడి గ్రీన్ కార్డు అక్కడి సిటిజన్స్ గా మారిపోయే సందర్భం ఉంది ఇప్పటిదాకా. దాదాపు దశాబ్దాల చట్టం అది. వాళ్ళ నిన్న ఇవాళ చేసిన చట్టం కాదు. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ 2016లో మనకు ట్రంప్ ఆనాడే గెలిచినప్పుడు, 2016లో మొదటిసారి గెలిచినప్పుడే దీన్ని మారుస్తాను అమెరికన్స్ ఫస్ట్ అనే దాని నిదానంతో గెలిచారు. నిజంగా చెప్పాలంటే అక్కడి నిరుద్యోగులు లేకుంటే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆక్రమించేసుకుంటున్నారు, మా నిరుద్యోగత పెంచుతున్నారని ఎవరైతే అమెరికన్స్ మొదటి నుంచి ఫీల్ అయినారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని హర్షించారు కూడా. అందుకని ఆయన ఓట్లేసి గెలిపించారు. కానీ ఆయన మొదటి 4 ఏళ్ళు 2016 నుంచి 2020 దాకా ఉన్నప్పుడు కూడా దీన్ని మారుస్తానన్నారు, కానీ పెద్ద మార్చలేకపోయారు. దానికి మన అమెరికాలో ఉన్న చట్టపరమైన కారణాలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నాను, నిబంధనలు అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు జనవరి 20 తర్వాత ఏం జరుగుతుందో అని చాలా మంది ఆందోళన చెప్తున్నారు. రెండు రకాల ఆందోళన. ఒకటేమో అమెరికన్ సిటిజన్స్ కానీ లేకపోతే గ్రీన్ కార్డు హోల్డర్ కాకపోతే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరైనా ఒక్కరన్నా ఆ పరిస్థితిలో ఉంటే మాత్రమే మేము అక్కడ పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇస్తాం. ఇద్దరు అమెరికన్ గ్రీన్ కార్డు లేకపోయినా లేకుంటే సిటిజన్స్ కాకపోయినా ఇవ్వమని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. అందుకని ఇప్పుడు రేపు జనవరి 20 అనేది ఒక ఇండియా వాళ్ళకే కాదు చాలా మందికి ఒక రకంగా ఉపద్రవం లాగా మారిపోయింది. కానీ జనవరి 20 తర్వాత వెంటనే చట్టం చేస్తే ఆ చట్టం ఎన్ని రోజులు చెల్లుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజులకు అది చట్టబద్ధ పొందుతుంది, ఇవన్నీ కూడా మనకు రకంగా సాంకేతిక అంశాలు చూడాల్సిన అవసరం ఉందా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదని కొందరు అంటుంటే, ఎందుకంటే అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీరు అన్నారు కదా, గతంలో ఉంది, చదివాను నేను. అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చాలా స్పష్టంగా దీన్ని వ్యతిరేకించుకుంటూ ఉన్నది. ఆ తీర్పు ప్రకారం అయితే ట్రంప్ మార్చలేడు. అట్లాగే ట్రంప్ అధ్యక్షుడు ఒకడనుకోగానే లాభం లేదు. అమెరికన్ కాంగ్రెస్ ఉంటది, అమెరికాలో చట్టాలు ఉన్నాయి, వాటన్నిటిని సవరించాల్సి ఉంటది. కనుక అదంతా ఈజీ అనుకోవడం లేదు. కానీ కొన్ని యూనివర్సిటీస్ మీరు కొన్ని కంపెనీస్ వీలైనంత తొందరగా వచ్చేసేయండి, బయట దేశాల్లో ఉన్న సెలవులపై వెళ్ళిన వాళ్ళను వెంటనే వచ్చేయండి, జనవరి 20 తర్వాత అమెరికాలో ఏదో ఒక మార్పు జరగబోతుంది కనుక దీనికన్నా ముందే రండి, లేకపోతే ప్రవేశం కూడా కష్టమవుతుంది అనే భావన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ స్టూడెంట్స్ కు మన అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికే మెసేజ్లు పంపినాయి. అట్లాగే కొన్ని కంపెనీస్ కూడా, ఇది మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మీరు వీలైన తొందరగా వచ్చేయమని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఇది చాలా క్లిష్టమైన సమస్య, వస్తేదేం కాదు. కానీ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మార్పులను తను అనుకున్న విధంగా చేస్తారా, ఎన్నికల హామీ ఇచ్చినట్టు, లేకపోతే కొంత తాత్సర్యం చేస్తారా అనేది వేచి చూడండి. ఎస్, అలాగే చాలా మంది ట్రంప్ గెలిచిన తర్వాత ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ట్రంప్ గెలిచిన తర్వాత ఇండియన్స్ కి చాలా వరకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన భారతీయులలో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు అలాంటి మాట ఇక్కడ ఎదురైంది. మరి ట్రంప్ క్యాబినెట్ లో కీలక పదవుల్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉండొచ్చు, మరి దీనిని వ్యతిరేకిస్తారంటారా? అంటే అమెరికన్ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న నా అభిప్రాయం ఏంటంటే, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అని సాగుతుంది. ఎందుకు భావిస్తున్నానంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎంత కఠినంగా ఉంటారో ఓ రకంగా చెప్తే అన్న సున్నిత మనస్కరణ అంటున్నాడు. ఎప్పుడు కూడా బోలాబాల వ్యక్తులు పైకి కఠినంగా కనపడతారు, పైకి మాటలు కఠినంగా ఉంటాయి, చేతులకు వచ్చే వరకు కొంచెం న్యాయంగా ఉంటుందని. ఉదాహరణకు మొన్నటిదాకా ఇప్పుడు కూడా అధ్యక్షుడిగా ఉన్న మనకు జో బైడెన్ వస్తే చాలా మంచిది అని మన ఇండియాను భావించారు మొదట్లో. కానీ ఇప్పుడు ఏమైంది, నిజంగా చెప్పాలంటే మన అమెరికా పరంగా, విదేశాంగ పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, ఇతరత్ర యుద్ధ పరంగా కానీ మనకు నష్టం చేసిండు జో బైడెన్. అప్పుడు 2016 నుంచి 2020 దాకా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ చేయలేని నష్టము
ట్రంప్ నష్టం వస్తే నష్టం అయితే ఆనాడు కూడా అనుకున్నా. ఒక రకంగా చెప్పాను, మన భారతీయ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తే మనకు నష్టం అయితే, ఉద్యోగాలు దొరకవు, మనం వెళ్ళగొడతారనే భావనతో కూడా కొంత భయపడి అప్పుడు ట్రంప్కు వేయలే ఓట్లు. కానీ ట్రంప్ రెండోసారి మొన్నటి ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా ఇండియన్స్ తో దోస్తీ చేయడం, అది బాగా పరుషంగా మాట్లాడకపోవడం చూస్తే ట్రంప్ వచ్చిన రేపొద్దున ఇప్పుడు జో బైడెన్ ఎవరైతున్నారో ఆయన చేసిన నష్టం అయితే చేయరని నేను అనుకుంటున్నాను. అది తెలిసి వచ్చింది అంటున్నాను. ఇప్పుడు ఇది ఇండియా ప్రజలకు కూడా తెలిసి వచ్చింది ఏంటంటే, ఆయన అన్నాడు పైకి, కానీ 2016 నుంచి 2020 దాకా పెద్దగా నష్టం జరగలేదు మనకు. అట్లాగే జో బైడెన్ ఉన్న కాలం మాత్రం పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేసింది ఎవరు? ఒక చెప్పారంటే పాకిస్తాన్ అసలైన స్వరూపం తెలుసుకున్నాను అని చెప్పి జో బైడెన్ మొన్న అంటున్నాడు. నిజమైన స్వరూపం ఎప్పుడో తెలుసుకోవాల్సింది, పాకిస్తాన్ గురించి కానీ చైనా గురించి కానీ. కాకపోతే ఇప్పుడు అమెరికాలో ఏ పాలకుడు వచ్చినా విదేశాంగ విధానాలు కానీ లేకపోతే ఇతరత్ర రేపటికి రేపు మారం. అమెరికన్ ఫస్ట్ నిదానం వాడికి ఎట్లా ఉంటుంది, అమెరికా వాళ్ళే ముఖ్యము, మనం అంటే ఒక సామెత ఉంది, కింద అయినా సరే పైన సరే మనదే పై చేయ అనే భావన అమెరికా ప్రెసిడెంట్స్ ఎవరికైనా ఉంటది. కొంత లిబరల్ గా ఉండొచ్చు, కొందరేం బాగా కఠినంగా ఉండొచ్చు. కానీ అమెరికా పరిణామాలు వెంటనే రేపొద్దున భారతీయులకు అన్యాయం చేస్తుందనో, భారతీయులను ఏదో చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు. జో బైడెన్ చేసిన నష్టం కంటే ట్రంప్ ఒకవేళ చేయదలుచుకుంటే అంతకన్నా నష్టం అయితే ఎక్కువ చేయడం నేను అనుకుంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పటికే చాలా మంది ఇండియన్స్ అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలి, అలాగే చదువుకోవాలనుకునే చాలా మంది కూడా ఉన్నారు. సో ఇప్పటికే వీసా విషయంలో కూడా చాలా రూల్స్ ఎదుర్కొంటున్నారు. మరి ట్రంప్ వచ్చిన తర్వాత మరికొన్ని రూల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో మరి ఇలాంటి పౌరసత్వం రద్దు అనే ఈ జన్మతః పౌరసత్వం రద్దు అనే దానికి సంబంధించి మరి ఇండియా నుంచి మళ్ళీ భారతీయులు వెళ్లే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న చట్టాన్ని మారిస్తే మాత్రం జన్మతః అక్కడ పిల్లలు ఏ దేశ పౌరుడైనా సరే అమెరికా భూభాగం మీద పుట్టిన వాడు ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం వచ్చేది. ఇప్పటిదాకా ఉన్న రూల్ అది. వాళ్ళు విదేశీయులు ఏ విదేశానికి సంబంధించిన సరే, భారతీయులే కదా, ఎక్కడే వాళ్ళైనా సరే, భార్యాభర్తలు ఇద్దరు కూడా బయట వాళ్ళైనా సరే, ఇప్పుడు ఆయన సవరిద్దామనుకున్న చట్టం ఏదైతుందో దానిలో స్పష్టంగా ఇద్దట్లో ఒక్కరైనా అయితే అమెరికన్ సిటిజన్షిప్ అని ఉండాలి, పౌరసత్వం ఉండాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ అని ఉండాలి. ఆ ఇద్దరు భార్యాభర్తల్లో అప్పుడు మాత్రమే జన్మతః వాళ్లకు పౌరసత్వం సిద్ధిస్తుంది అన్నారు. నిజంగా మనకు ఆశీర్వాదమే కదా. చాలా మంది ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళిద్దరికి సిటిజన్షిప్ ఉండదు, గ్రీన్ కార్డు ఉండదు. H1B వీసా చదువు కోసము రకరకాల ఉద్యోగాల కోసం వెళ్ళారు అనుకోండి, అక్కడ పుడితే చాలు పౌరసత్వం లభించే ఒక వెసులుబాటు ఉన్నప్పుడు, పుట్టినా సరే ఈ 2 షరతులు వర్తిస్తాయన్నప్పుడు మన వాళ్ళకి కష్టమే. ఇంకో మాట మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అమెరికాకు చాలా మంది మరణించిపోతున్నారు. దాని కారణం ఏంటంటే అమెరికా ఒక స్వర్గధామం మనకు అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు విదేశాలకు వెళ్తే, ఏ దేశానికి వెళ్తే యుఎస్ అంటే ఓకే అంటారు, మిగతా దేశాలకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిటన్ పోవచ్చు, ఆస్ట్రేలియా పోవచ్చు, కెనడాకు పోవచ్చు, చాలా దేశాలకు పోవచ్చు, సింగపూర్ పక్కన ఉన్న సింగపూర్ పోవచ్చు. కానీ వీటన్నిటికంటే అంతిమంగా మా టార్గెట్ ఏంటిది అంటే చాలా మంది యువత అమెరికా అంటారు. ఇప్పుడు ఈ మధ్యన కొంత అవకాశాలు కూడా వేరే దేశాల్లో తక్కువడం కాకుండా భయం కూడా అవుతుంది. ఉదాహరణకు కెనడాకి వెళ్తే ఏమవుతుందో భద్రత ఉండదు, ఎందుకంటే సిక్కుల ఆందోళనలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కదా. భారతీయుల మీద కక్ష కట్టి వాళ్ళు చంపుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. అట్లాగే ఆస్ట్రేలియా కూడా సిక్కులకు అనుకూలంగా వాళ్ళ దేశాల అధ్యక్షుల అవసరాలను బట్టి, లేకుంటే దేశ రాజకీయ పరిస్థితిని బట్టి ఈ 2 దేశాలకు అవకాశాలు ముఖ్యమైన. నిజంగా చెప్పాలంటే కెనడాకు కూడా చాలా మంది పోయేవాళ్ళు, అమెరికాకు దొరకని వాళ్ళు పక్కనే కదా కెనడాకు పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియాలో అవకాశాలు తక్కువ కావడం, భయాందోళన, అక్కడ రాజకీయ పరిస్థితుల వల్ల భయాందోళన ఉండడం వల్ల ఇప్పుడు మరొక మార్గం లేదు అనే పరిస్థితి అవుతుంది. బ్రిటన్ కి ఎప్పుడు కూడా ఒకే తీరుగా మన వలసలు బ్రిటన్ పోయేది ఎప్పుడు కూడా ఒక కాన్స్టాంట్ గా కొనసాగి, కానీ పెద్ద సంఖ్యలో విదేశాలు అనగానే అమెరికా గుర్తొస్తుంది. అమెరికా కూడా గర్వకారణం అనుకుంటున్నారు. కానీ ఈ మధ్యన భారతదేశం మన అభివృద్ధి చెందిన దేశంగా మెల్లమెల్లగా ఎదుగుతున్న క్రమంలో అవకాశాలు మన దగ్గరగా ఉన్నాయి కదా, ఎక్కడికి పోయి పర్వతం పోయి పళ్ళు కొట్టుకోవడం ఎందుకు అనే భావన కూడా ఇటీవల తల్లిదండ్రులు వచ్చిందమ్మా. మన భారతీయ తల్లిదండ్రులు ఏమైందంటే, ముఖ్యంగా అమెరికాకి ఎక్కువ వలస వాళ్ళు తమిళనాడుకు సంబంధించి, మనకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, గుజరాత్ వాళ్ళు వ్యాపార దృక్పథంతో పోతారు. వేరే దేశాల్లో కూడా గుజరాత్ వాళ్ళు ప్రపంచం అంతా ఉంటారు. అట్లాగే మనకు ఈ మిగతా కంట్రీస్ పెద్దగా మిగతా రాష్ట్రాలు కంటే నేను చెప్పిన గుజరాత్ కానీ లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు కానీ ఎక్కువ అమెరికా వైపు మొగ్గు చూపెడుతున్నారు. అందుకనే కదా అమెరికా భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు అయితే బ్రిటన్ లో లేకుంటే అమెరికాలో అధ్యక్షులుగా కూడా ఎన్నికైన సందర్భం చూస్తున్నాం. అందుకని ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు అశనిపాతమే. కానీ తొందరగా రేపు జనవరి 20 తెల్లారి నుంచి అవుతుందా అంటే కాదని అంటున్నాను. ఇది ఒకవేళ ఈ చట్టం కనుక అమలు అయితే రేపు మన దగ్గర వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు వెళ్ళి అక్కడ పిల్లల కంటే అక్కడ
గ్రీన్ వాళ్ళకు పౌరసత్వం వస్తుంది అనే ఆశతో ఉంటే అది కొంచెం ఆశ దూరం అవుద్ది అనే భయం మాత్రం ఉంది. రామ్మోహన్ గారు, అలాగే దాదాపుగా ఇక్కడి నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న ఇండియన్ సంఖ్య కూడా అధికంగానే ఉంది. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా చాలా మనం చూసాం, మీరు అన్నట్టు కూడా అమెరికాలో జాతీయ అహంకార హత్యలు కూడా చూసాం. సో ఇలాంటి వాటివన్నిటి వల్ల ఈ రూల్స్, వీసా రూల్స్ కానీ, జాతీయ అహంకార హత్యలు కానీ, ఇప్పుడున్న ఈ రూల్ వల్ల కానీ మరి భారతీయుల సంఖ్య క్రమక్రమంగా అమెరికాకు వెళ్లేది తగ్గే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. మొన్నటి ఎన్నికల్లో చూస్తే మనకు భారతీయులు సుమారు 50 లక్షలకు పైగానే అక్కడ ఉన్నట్టు మనం చెప్తుంది. మొత్తం జనాభానే 30 కోట్ల అటు ఇటుగా. అటువంటి 30 కోట్ల అటు ఇటుగా ఉన్న అమెరికా జనాభాలో సుమారు 50-60 లక్షల మంది మన భారతీయులు ఉన్నారని, ఓటర్ల పరంగా చూస్తే 30 లక్షల మంది 35 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, చిన్నపిల్లలు మినహాయిస్తే. అట్లా చూసుకుంటే మన ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మన ఓటర్ల ప్రభావం అక్కడ పడడం వల్ల 1% ఓట్లైనా సరే పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతాయనుకొని మనకు మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ అంత తెగించి మాట్లాడిండు. కానీ జో బైడెన్, ట్రంప్ లేకపోతే రిపబ్లికన్ పార్టీ వాళ్ళకు డెమోక్రాటిక్స్ మాట్లాడిన మాటలు చూస్తే మనకు రిపబ్లికన్ పార్టీ నుంచి ఏదైతే ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో వారి పార్టీ కూడా కొంచెం తగ్గే మాట్లాడింది అనుకుంటున్నాను. మన ఓట్ల అవసరం. రెండోది, ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతున్న క్రమం కూడా భారతీయుల పట్ల ఒక సానుకూల దృక్పథం కావాలని చెప్పి తప్పనిసరి అన్ని పార్టీలు గుర్తించినాయి. రిపబ్లికన్ పార్టీ కావచ్చు, డెమోక్రాటిక్స్ కావచ్చు. ఎందుకు గుర్తించినాయి అంటే శత్రువు మిత్రుడు అనే ఒక సామెత ఉందాం. అంటే ఇప్పుడు మనకు చైనా ద్వారా చైనా శత్రు దేశం ఎవరికి, అమెరికా ఎట్టి పరిస్థితుల్లో. మరి ఆ శత్రు దేశాన్ని ఎదుర్కోవాలంటే పక్కనే ఉన్న మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా వాళ్ళకు అనే దాని మీద కూడా శత్రువు మిత్రుడు అనే విధంగా మనకు సహాయం చేసే విధంగా ఉన్నది. అమెరికా 2 చోట్ల బోల్తా కొట్టింది. చాలా సార్లు విదేశాల జోక్యం చేసుకొని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉదాహరణకు అంతకుముందు సోవియట్ రష్యా, మొన్నటిదాకా అమెరికా జోక్యం చేసుకొని విప్లవం బయటకు వచ్చాం. అట్లాగే పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేయడం వల్ల అది మా మీదకి ఎక్కువ పెడుతుందేమో, అనవసరంగా మా మీదకి బదనాం చేస్తుందనే భావన ఇటీవల పాకిస్తాన్ పట్ల పక్కన పెట్టాలి అని పాకిస్తాన్ చైనా ఒకటవుతారు కనుక పక్కన పెట్టాలనే భావన కూడా ఇటు పక్కన అమెరికాకు వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనది, ఇదేమో యుద్ధాల సంగతి మాట్లాడేది, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఆర్థిక శక్తిగా నెంబర్ 1, 2లో అమెరికా, చైనా ఉంది. ఎత్తి పరిస్థితి చైనానే పోటీ రేపొద్దున అమెరికా మనమైతే పోటీ కాదు. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం 4వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న క్రమం, 3వ ఆర్థిక శక్తిగా ఇంకో 10 ఏళ్లకైనా వచ్చే క్రమం చూసుకుంటే చైనాను దూరం పెట్టాలంటే ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలం, భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి ఒక వంక మన దగ్గర, ఆర్థిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో చైనాను వీక్ చేయాలంటే భారతదేశంతో సఖ్యతగా ఉండాలి అనే మాటను అమెరికన్ పాలకులు మనసు పట్టించుకున్నారు, మొంట పట్టించుకున్నారు. అందుకని ట్రంప్ ఏమొచ్చినా మనతోని సానుకూల దృక్పథంతో ఉండని అనివార్య పరిస్థితి అమెరికాలో, ఒకటి వాణిజ్య పరంగా, రెండోది యుద్ధ పరంగా. చూసాం కదా ఇప్పుడు మోడీ గారు మొన్న దాదాపు ఆయన ఈ 11 ఏళ్ల దానిలో 100 దేశాలు తిరిగారు, 89 దేశాలు తిరిగారు. తిరిగే క్రమంలో ఇప్పుడు మనకు భౌతిక యుద్ధాలు కూడా నివారించే శక్తి మీ దగ్గరనే ఉంది, యుద్ధాన్ని ఒప్పించండి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గాని ఇప్పుడు మిగతా అంతకుముందు ట్రంప్ కోరిండంటే మనం అర్థం చేసుకోవచ్చు. కొంత ప్రపంచం మీద భారతదేశ ప్రభావం పడుతుంది, ప్రపంచం మీద ఒక మన అసర్ అంటారు దాని ప్రభావం ఉన్నది కనుక ఖచ్చితంగా వీళ్ళు మన పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. అందుకని ఆర్థిక విషయాల పట్ల కానీ, భౌగోళికంగా కానీ మనతోని సఖ్యతగా ఉండే అవకాశమే అమెరికాలో ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.